విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మెకనైజ్డ్ మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్ యాజమానులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు భారీగా పెరగడంతో మత్స్య పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, వేట ఖర్చులు అధికమవడంతో వేలాది మంది మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. అందరూ ఒక్కొక్క బోట్ యజమాని ఈ సంవత్సర కాలంలోనే 10 లక్షలు అంటే 2 సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు. పాపం పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలు ఏమీ తెలియదు. ప్రభుత్వం అయితే చిత్తశుద్ధితో మత్స్యకారుల పక్షాన్ని పనిచేద్దాం అనుకున్నా సరే ఇక్కడ రాబందుల్లాగా అసోసియేషన్ అడ్డం పెట్టుకొని మరి మత్స్యకారుల జీవితాలని తొంగలో తొక్కేసి నాశనం చేస్తున్నాడు. దీంట్లోని ప్రధాన ఆర్థిక నేరస్తుడు పీసీ అప్పారావు, దాంతోపాటు ఇప్పుడున్నటువంటి మైల్పిల్లి లక్ష్మణరావు కూడా పెద్ద నేరస్తుడు. వీళ్ళిద్దరూ కూడా కలిసి ఈరోజు ఫిషింగ్ హార్బర్లో బోట్ యజమాని అనే వాడికి నిజంగా బ్రతకడానికి బ్రతుకు లేకుండా చేసేశారు. ఇప్పుడు లేని విధంగా ఈరోజు దాదాపుగా 300 మంది బోట్ యజమానులు అందరూ కూడా గౌరవ వాసుపల్లి జానకిరామ్ అధ్యక్షతన సుమారు 400 మంది సభ్యులు సమావేశమై సముద్రంలో వేటకు వెళ్లే ఫిషింగ్ బోట్లకు వినియోగించే డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లీటర్కు 25 రూపాయల సబ్సిడీ తక్షణమే మంజూరు చేసి మత్స్యకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో ఫిషింగ్ బోట్లు మరమ్మతులు, నిర్మాణ పనులు మరియు ప్రమాద సమయాల్లో బోట్ యజమానులకు ఉపయోగపడే విధంగా ఒక క్రేన్ మంజూరు చేయాలని ప్రతిపాదించగా అప్పటి విశాఖ పోర్ట్ అథారిటీ చైర్మన్ రామ్మోహన్ రావు ఐఏఎస్ ఆమోదం తెలిపి శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు అది అందుబాటులోకి రాకపోవడంపై సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీడింగ్ ఛార్జీలు ఎక్కువ వచ్చినా సరే మత్స్యకార భరోసా తీసేస్తున్నారు. కనీసం మరి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాడికి కనీసం సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ ఉంటుంది. ఆ సొంత ఇల్లు ఉన్నా సరే వారికి కూడా మత్స్యకార భరోసా తీసేస్తున్నారు. అదేవిధంగా మరి రైతులు చూసినట్లయితే రైతులకి మరి ఎన్ని ఎకరాలు ఉన్నా సరే వారికి మరి రైతు భరోసా ఇస్తున్నారే. మరి మత్స్యకారులు ఏం అన్యాయం చేశారు? రైతులు వేరు, మత్స్యకారులు వేరా? మత్స్యకారులు కూడా రైతులతో సమానమే కదా. మరి ఫిషరీ సెక్టార్ కూడా అగ్రికల్చర్ సెక్టార్లో భాగమే కదా. మేము ఏం అన్యాయం చేశామని చెప్పి మా మీద ఈ ప్రభుత్వాలు ఎంత కుట్రపూరితంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి మేమైతే మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. అదేవిధంగా మరి ఈరోజు ప్రధానంగా మత్స్యకారులకి ఏదైతే అసోసియేషన్ అడ్డం పెట్టుకుని ఈరోజు క్రూరత్వంగా ఈరోజు మమ్మల్ని ఎవరిని కూడా రాకుండా అడ్డుకుంటున్నారో, 10 మంది కలిపి 90% మంది బోట్ యజమానులు అసోసియేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యంగా ధర్మం కాదని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి ఇప్పటికే మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 15 రోజుల లోపు జనలపాటి మీటింగ్ పెట్టాలని కూడా నోటీస్ ఇచ్చారు. అయినా సరే వాళ్ళు దాన్ని ప్రభుత్వం చెప్పినా సరే, గౌరవ కలెక్టర్ గారు చెప్పినా సరే బేఖాతరు చేస్తూ ఇంకా వాళ్ళు ఇంకేదో ఉంది, ఇంకేదో దోచుకోవాలన్న పద్ధతులు ఉన్నారు. కాబట్టి దీనిపైన ప్రజాస్వామ్యబద్ధంగా మాకు ఏదైతే రాజ్యాంగం మాకు హక్కులు కల్పించిందో ఆ హక్కుల ప్రకారము జనలపాటి మీటింగ్ నిర్వహించాలి. మరి బోటు ఓనర్లు అందరూ కోరుకునే విధంగా సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము గతంలో నేను అధ్యక్షుడిగా ఉండేటప్పుడు మా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లోని ప్రమాదాలు జరిగేటప్పుడు క్రేన్ ఫెసిలిటీలు చాలా ఇంపార్టెంట్ చెప్పి అప్పుడు గౌరవ మరి పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం, అదేవిధంగా శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. దాదాపుగా 4 సంవత్సరాలు అవుతున్నా సరే ఆ క్రేన్ అనేది ఇంతవరకు ఫెసిలిటీ రాలేదు. దాన్ని కూడా ఎందుకంటే క్రేన్ అప్పట్లో 8 కోట్లు, ఇప్పుడు 10 కోట్లకి కూడా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 10 కోట్ల రూపాయలు మేము అప్పట్లోనే 18 కోట్ల రూపాయలు అదనంగా ఈ హార్బర్ మోడరేషన్ వర్క్స్ సంబంధించి ఎన్హాన్స్మెంట్ గా కూడా పోర్ట్ ట్రస్ట్ అథారిటీ మాకు మంజూరు చేసింది. కానీ దాంట్లోని పనులేమీ జరగలేదు. మాకు ఏవైతే ట్రాలీలు రిపేర్ చేయమన్నామో ఆ రిపేర్ల వరకు జరగలేదు. ఏవైతే పర్మనెంట్ జట్టీలు 2 జట్టీలు ప్రతిపాదించామో ఆ జట్టీ పనులు మొదలుపెట్టి పూర్తిగా మధ్యలోనే ఆపేశారు. ఒక్క ఆక్సిజన్ సెంటర్ మాత్రమే కట్టారు. ప్రధాన అవసరం ఏదైతే ఉందో క్రేన్ అనేది కూడా మేము శాంక్షన్ చేయించుకున్నది, అది మా తాలూకు హక్కుగా మేము భావించింది. దాన్ని కూడా అంతవరకు రాలేదు. కాబట్టి ఆ క్రేన్ కూడా మంజూరు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు డీజిల్ సబ్సిడీ ఏదైతే ఉందో డీజిల్ విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచడము, మరి మత్స్యకారులు ఇప్పుడు ఫిషింగ్ బోట్లన్నీ కూడా ఏప్రిల్ 15 బ్యాంక్ పీరియడ్ అయిన తర్వాత బోట్లన్నీ కూడా వేటకు వెళ్ళాలి. ఇప్పుడు ఈ రేట్లు పెరిగిపోవడంతో మా బోట్లను ఫిషింగ్ పంపించే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితుల్లో